హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. తెలుగులో న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోస్ పక్కాగా చేసే ఏకైక ఛానల్ మనది. సో చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరు, అండ్ లైక్ చేయండి, మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. అలాగే కింద హైప్ బటన్ ఉంది కదా, హైప్ చేయండి. సో మీరు లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. మీ ప్రతి లైక్ కూడా ఇంపార్టెంటే. మీరు లైక్ చేసేదాన్ని బట్టే కొత్త వాళ్ళకి మన ఛానల్ని యూట్యూబ్ రిఫర్ చేస్తుంది అనమాట. యూట్యూబ్ ఆల్గారిథం అలా పనిచేస్తుంది. అందుకే నేను లైక్స్ గురించి రోజు అడుగుతూ ఉంటాను. అలాగే దేశం మొత్తం గర్వించే క్షణాలు, దాదాపుగా 47 సంవత్సరాల నుంచి కప్ కోసం ఆ నిరీక్షణకు తెరపడింది. ప్రపంచ కప్ అంటే ఏదైనా ఆట ఏదైనా సరే, వరల్డ్ కప్ గెలవడం అంటే అదొక ప్రత్యేకం. ఆ అనుభూతి వేరు, ఆస్వాదించడం వేరు, ఆ క్షణం వేరు. నిన్న సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుతంగా ఫైట్ చేసింది. 298 పరుగులు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 298 రన్స్ చేసి, సెకండ్ బ్యాటింగ్ సౌత్ ఆఫ్రికా చేసే క్రమంలో వాళ్ళు ఓపెనర్లు బాగానే ఆడారు. సో ఒక రకంగా భయపెట్టారు. ఫస్ట్ వికెట్ ఇవ్వడానికి చాలా వరకు నాంచారు. చివరికి ఫస్ట్ వికెట్ రన్అట్తో పడడం, ఆ తర్వాత శ్రీచరణి మరో వికెట్ తీయడంతో ఇంకా మ్యాచ్ దాదాపుగా భారత్ చేతుల్లోకి వచ్చింది. అక్కడ నుంచి ఎక్కడ పట్టు జారవిడచలేదు. అయితే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మాత్రం ధాటిగా ఆడుతూ భయపెట్టారు. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఓపెనర్గా దిగి దాదాపుగా 5వ వికెట్ 6వ వికెట్ వరకు ఉండటం ఒకంత భయపెట్టినప్పటికీ చివరికి 246 పరుగుల దగ్గర సౌత్ ఆఫ్రికా ఆల్అవుట్ అయింది. కప్పు భారత్కు అందింది. దీప్తి శర్మకు 5 వికెట్లు వచ్చాయి నిన్న. ఆమె మ్యాన్ ఆఫ్ ది సిరీస్. నిన్న మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శన, అంటే 55 రన్స్తో పాటు 3 వికెట్లు అనుకుంటా. ఆమె షఫాలి వర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. సో నిన్న మ్యాచ్ మనం టీవీలో చూస్తే, లైవ్లో చూస్తే వాళ్ళు ఏ అవకాశాన్ని జారవిడచల. మొత్తం టీం గ్రౌండ్లో ఫీల్డింగ్ అయితే పాదరసంలా కదిలారు. ఎక్కడ చిన్న అలసత్వం, చిన్న పొరపాటుకు కూడా తావివ్వలేదు. అంటే వాళ్ళందరూ ఎంత అంకిత భావంతో, ఎంత పట్టుదలతో ఉన్నారు గెలుపు కోసం అనేది నిన్న గ్రౌండ్లో వాళ్ళ ఫీల్డింగ్ చూస్తే అర్థమైందండి. ఇండియా టీం ఫస్ట్ వికెట్ పడడం లేట్ అయ్యేసరికి అందరిలోనూ ఒక రకమైన నిరుత్సాహం, కానీ ఎక్కడో దగ్గర ఒక చిన్న ఆశ. సో ఆశను ఫలిస్తూ రన్అట్, డైరెక్ట్ త్రోతో రన్అట్. అక్కడ నుంచి వికెట్ల పతనం మొదలైంది. ఒక్క వికెట్ పడడం, ఇండియా ధీమాగా ఉండటం జరిగింది. సో టీం ఫీల్డింగ్ అయితే నేను అద్భుతంగా ఉంది. సో అన్ని పత్రికల్లో కూడా ఇదే బ్యానర్ వార్త. ఇక ఒకసారి అన్ని పత్రికలు తిరిగేద్దామా. భారత నారీ జయభేరి కప్ కలలుగన్న కళ్ళు, ఏళ్ల తరబడి ఎదురుచూపులు, మహిళా క్రికెటర్ల ఆశలు, అభిమానుల ఆకాంక్షలు, మువ్వన్నెల జెండా రెపరెపలు. మన చరణి బంగారం కీలక వికెట్ తీసింది. అమ్మాయి బంగారు తల్లుల సువర్ణాధ్యాయం. మహిళల వరల్డ్ కప్ విజేతగా భారత్ జట్టు. దక్షిణాఫ్రికాపై హర్మన్ప్రీత్ సానా అద్భుత విజయం. దీప్తి శర్మ, షఫాలి వర్మ ఆల్రౌండ్ షో. కీలక వికెట్ తీసిన తెలుగు అమ్మాయి శ్రీచరణి. సో అన్ని పత్రికల్లో అదే వేశారు. ఇక జోగి రమేష్ అరెస్టు. నిన్న ఈ టైంకి ఎగ్జాక్ట్లీ నిన్న ఉదయం 8:30 ఆ టైంకి జోగి రమేష్ అరెస్ట్ జరిగింది. నకిలీ మద్యం తయారీ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా జోగి రమేషే కర్త కర్మ క్రియ, ఆయనే దీనిలో కీలకం, దీనికి పెట్టుబడి పెట్టింది ఆయనే, దాని నుంచి డబ్బులు లబ్ధి పొందుతున్నది ఆయనే కీలకం అని పోలీసులు నిర్ధారించుకున్న తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి నిన్న ఉదయం అరెస్ట్ చేశారు. జోగి పాత్రపై ఆధారాలు దొరికిన తర్వాతే అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే జోగి రమేష్ పోలీసులకు వార్నింగ్ ఇస్తూ, అండ్ టీడీపీ నాయకులకు వార్నింగ్ ఇస్తూ, మేము మళ్ళీ అధికారంలోకి వచ్చాక మీ అంతు చూస్తాం, మీ సంగతి చెప్తా అని చెప్పి ఒక్కొక్కరిని బెదిరిస్తూ ఉన్నాడంట. అలాగే నిన్న దాదాపుగా 11 గంటల పాటు జోగి రమేష్ని పోలీసులు ప్రశ్నించారు. ఒక్కదానికి కూడా ఆయన సరైన సమాధానం చెప్పలేదు. నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నాకు గుర్తులేదు. యాజ్ యూజువల్ వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదైతే సమాధానం చెప్తారో అదే సమాధానం ఆయన కూడా. ఏమడిగినా సరే నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నాకు గుర్తులేదు అని చెప్తూ తప్పించుకున్నారంట. అది జరిగింది.
అలాగే జోగి రమేష్ సోదరుడు రామును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే జోగి రమేష్ దగ్గర పిఏగా పనిచేసిన వ్యక్తి అతని సిబ్బందిని కూడా అవసరమైతే విచారణకు రమ్మన్నారు. అలాగే జోగి రమేష్ రెండో కుమారుడు జోగి రోహిత్ను కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారు. ఎందుకంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో అనుమానాస్పద లావాదేవీలు జరిగాయంట. వాటి గురించి క్లారిటీ తీసుకోవడానికి. తెలీదు, సంబంధం లేదు, గుర్తులేదు. సిట్ విచారణకు సాగరించిన జోగి రమేష్ కీలక ప్రశ్నలన్నింటికీ మౌనమే సమాధానం. అరాచకమే జోగి నైజం. 5 ఏళ్ళు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయిన వైనం. దాడులు, జుగుప్సాకర పదజాలంతో తిట్లు, ప్రతిదానికి ధర నిర్ణయించి మరీ అక్రమాలు, ఆధారాలతో బయటపడిన అసలు రంగు, నకిలీ మద్యం తయారీ వెలుగు చూశాక జోగి రమేష్ హంగామా. మామూలు హంగామా చేయలా. విజయవాడ కనకదుర్గం ఆలయానికి వెళ్ళి ప్రమాణం చేసేసి ఇదిగోండి జోగి రమేష్ అరెస్టు అని చెప్పి దీనిలో కూడా హైలైట్ చేశారు. సో ఒకవైపు క్రికెట్, ఇంకోవైపు జోగి రమేష్, ఈ రెండు కూడా హైలైట్ చేస్తూ వచ్చారు. ఆయనతో పాటు తమ్ముడు కూడా ఉదయం ఇంటి వద్ద, రాత్రి ఆసుపత్రిలో, ఆ తర్వాత కోర్టు వద్ద వైసీపీ శ్రేణుల హైడ్రామా, పోలీసులపై దౌర్జన్యం, కోర్టులోనూ బైఠాయింపు. సిట్ అధికారులు ఇంటికి వచ్చాక 3 గంటలు బెడ్రూమ్ నుంచి బయటకు రాని జోగి రమేష్ శ్రేణులను రప్పించి ఆందోళన చేయించే యత్నం. వారు వచ్చాక తలుపులు తీసుకొని బయటికి, ఆ వెంటనే అరెస్టు నోటీసులు ఇచ్చిన అధికారులు. అంటే జనం ఎవరూ లేకుండా అరెస్ట్ అయిపోతే మీడియా కవరేజ్ ఉండదు అని చెప్పి పోలీసులు తన ఇంటికి వచ్చాక తను అరెస్ట్ అవుతున్నాడని తెలిసాక లోపల ఫోన్ చేసి చుట్టుపక్కల ఉన్న మంది మార్బులని రప్పించి అప్పుడు తను బయటకు వచ్చి పెద్ద హీరోలకు బిల్డప్ ఇస్తూ అరెస్ట్ అయ్యాడంట. అంటే జనం లేకుండా అరెస్ట్ అయితే మళ్ళీ ఏమనుకుంటారో అని. కీలక పత్రాలు, 2 ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 1 హార్డ్ డిస్క్, ఆయన కారు స్వాధీనం. ఆర్థిక లావాదేవీలపై జోగికి 7 గంటలు సిట్ ప్రశ్నలు. రాత్రి 10కి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలింపు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు అని ఇచ్చారు. ఇక అరాచకాల జోగి ఇది రాసుకొచ్చారనమాట, అరాచకాల జోగి. సో ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా జోగి రమేష్ అరెస్టుకి సంబంధించి కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ అని ఇచ్చారు. సో సాక్షిలో వీళ్ళ వెర్షన్ వీళ్ళు ఇచ్చారు. యామార్చే తంత్రం, పక్కా కుతంత్రం. ప్రభుత్వ వైఫల్యంతోనే కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట, 9 మంది భక్తుల మరణం. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తాజాగా డైవర్షన్ డ్రామా. జోగి రమేష్ అక్రమ అరెస్టు. తుఫాను బాధిత రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం. దెబ్బతిన పంటలను కొనేందుకు ఇన్పుట్ సబ్సిడీకి మెలిక. పరిహారంపై ఆంక్షల కొరడ. కూటమి ప్రభుత్వంపై భగ్గుమంటున్న రైతులు, భక్తులు. అయినా సరే రాష్ట్రాన్ని గాలికి వదిలేసిన పెద్దబాబు, చిన్నబాబు ప్రజలను మభ్యపెట్టే బాధ్యతను సిట్కు అప్పగింత. ఇందులో భాగంగానే జోగి రమేష్ సోదరుల అరెస్టు అని రాసుకొచ్చారు. సో ఇక్కడ చూడండి, నాకు పిచ్చ కోపం వస్తుంది వింటే. బీసీలు ఎదుగుదల ఓర్చుకోలేకే జోగి రమేష్ సతీమణి శకుంతలమ్మ ఆవేదన. అసలు ఏం చేశాడు జోగి రమేష్ బీసీల కోసం? అసలు ఏం చేశాడు ఆయన? జోగి రమేష్ బీసీ ఓకే, ఏం చేశాడు బీసీల కోసం? ఆయన్ని అరెస్ట్ చేస్తే బీసీల ఎదుగుదలకు సంబంధం ఏముంది? బీసీల ఎదుగుదల ఆపేయడం ఎక్కడుంది? ఆమెకు ఒక స్క్రిప్ట్ వచ్చింది పార్టీ ఆఫీస్ నుంచి, ఆమె స్క్రిప్ట్ అప్పచెప్పేశారు జోగి రమేష్ భార్య. ఏమ్మా ఆయనకి బీసీలకి సంబంధం ఏంటి? ఆయన బీసీ అయితే అవ్వచ్చు, బీసీల కోసం ఆయన ఏం చేశాడు? రేపల్లి నియోజకవర్గంలో ఒక బాలుడు, వెంకటేశ్వర్లు అనే బాలుడిని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తగలబెట్టేస్తే ఏమైనా మాట్లాడాడా ఆయన? ఆ వైసీపీ నాయకుల్ని వారే ఇది తప్పురా అని చెప్పి చెంపచెలుమనిపించాడా? ఏదో ఒక పెద్ద బీసీ ఉద్ధారకుడిని అరెస్ట్ చేసేసినట్టు, ఆయన ఏదో బీసీ వర్గాలకు ఒక పెద్ద ఉద్ధారకుడైనట్టు, బీసీలు ఎదుగుదల ఓర్చుకోలేక జోగి రమేష్ సతీమణి శకుంతలమ్మ ఆవేదన. పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వచ్చింది, అది యాజ్ ఇట్ ఈజ్ ఆమె అప్పచెప్పేశారు. సో ఇక్కడ ఒక విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద జోగి రమేష్ను పట్టుకొని రోధిస్తున్న ఆయన భార్య శకుంతలమ్మ అని కూడా రాశారు. సో ఇది జోగి రమేష్ అరెస్టుకి సంబంధించి భిన్నమైన కథనాలు, అన్ని పత్రికల్లో కూడా భిన్నమైన కథనాలు ఇచ్చారు. తర్వాత నిన్న ఇస్రో ప్రయోగించిన CMS-3 ప్రయోగం విజయవంతమైంది. నింగిలోకి దూసుకెళ్లిన LVM-3 M5 రాకెట్ C-25 క్రయోజెనిక్ స్టేజీ రీజనరేషన్ పరీక్ష సఫలం. ఇస్రో చైర్మన్ నారాయణన్. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన CMS-03 ఉపగ్రహం ప్రయోగం విజయవంతమైంది. బాహుబలి రాకెట్గా పేరొందిన LVM-3 M5 వాహన నౌక ద్వారా ఇది నిర్దేశిత కక్షలోకి ప్రవేశించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని 2వ ప్రయోగ వేదిక నుంచి ఆదివారం సాయంత్రం 5:26 ఇది నింగిలోకి బయలుదేరింది. 16 నిమిషాల 29 సెకండ్ల పాటు పయనించి 5:42 ఉపగ్రహాన్ని జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇది ఇస్రో నుంచి 103వ ప్రయోగం. ఈ శాటిలైట్ 15 ఏళ్ల పాటు కమ్యూనికేషన్ సేవలు అందించనుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. సో ఇది మన ఇస్రో చరిత్రలో అతిపెద్ద మైలురాయి. అందుకే అన్ని పత్రికల్లో కూడా దీన్ని హైలైట్ చేశారు. ఇదిగోండి
CMS-03 సక్సెస్, కక్షలోకి చేరిన భారీ ఉపగ్రహం అని. అండ్ దీనిలో కూడా బలా బాహుబలి భారత గడ్డ నుంచి తొలి భారీ ఉపగ్రహం. ఇది భారీ ఉపగ్రహం అనమాట. 4410 టన్నులు బరువైన మల్టీ బ్రాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఇది. అందుకే దీన్ని అత్యంత ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఇంత బరువైనది 4410 కిలోలు అంటే 4.5 టన్నులు సుమారుగా. అది నింగిలోకి వెళ్ళడం ఒక పెద్ద అచీవ్మెంటు. అందుకే అన్ని పత్రికల్లో అదే హైలైట్ చేస్తూ వచ్చారు. సో చూడండి గుడ్ న్యూస్లు. ఒకవైపు ఇస్రో ప్రయోగించిన ఒక పెద్ద రాకెట్ విజయవంతం అవడం, మరోవైపు ఇండియన్ క్రికెట్ టీం, మహిళా క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలవడం, మరోవైపు జోగి రమేష్ అరెస్టు. అంటే అటువంటి అరాచకవాదుల అరెస్టు. ఇక లండన్లో చంద్రబాబుకు ఘన స్వాగతం. నేడు పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి ఆదివారం లండన్ చేరుకున్నారు. వారికి అక్కడ తెలుగువారు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు వారందరినీ ఆప్యాయంగా పలకరించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ IOD సంస్థ 2025 సంవత్సరానికి గాను ప్రకటించిన డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును భువనేశ్వర్ గారికి ఇస్తున్నారు. అందుకని భువనేశ్వర్ గారికి ఆ అవార్డు రేపు అందుకోబోతున్నారు ఆమె. సో ఈరోజు అందుకని నిన్న వెళ్ళారు. అలాగే సీఎం గారు అక్కడ పారిశ్రామికవేత్తలతో భేటీ అవ్వబోతున్నారు. నవంబర్ 14-15 తేదీల్లో జరగబోతున్న సదస్సు గురించి చెప్పబోతున్నారనమాట. ఇక ఆలయాల పరిస్థితులపై అధ్యయనం. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పరిహారం అందజేత. ఏం అధ్యయనం చేస్తారు ఆలయాల పరిస్థితుల మీద? ప్రమాదాలు జరిగిన తర్వాత, జనం చనిపోయిన తర్వాత వెళ్ళి అధ్యయనం చేస్తారా? రాష్ట్రంలో ఆలయాల పరిస్థితులపై అధ్యయనం చేసి స్థానిక ఎమ్మెల్యేలు అధికారులను కలుపుకొని పని చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పదే ప్రమాదాలు జరుగుతుంటే గుత్తేదారులకు భారీ జరిమానా, 50 లక్షల వరకు వడ్డన. జాతీయ రహదారులపై పదే ప్రమాదాలు జరుగుతున్నట్టయితే ఆ ప్రాంతంలో పనులు చేసిన గుత్తేదారులకు భారీ జరిమానాలు విధించాలని కేంద్ర రహదారి రవాణా జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. నిర్మించు బదిలీ చేయు విధానంలో ఈ మేరకు మార్పులు చేసింది. 500 మీటర్ల నిర్దిష్ట పరిమాణంలో ఒక ఏడాదిలో 1 కంటే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటే గుత్తేదారులకు 25 లక్షల జరిమానా విధిస్తారంట. 2 కంటే ఎక్కువ ప్రమాదాలు జాతీయ రహదారి మీద ఒకే ప్రాంతంలో ఒక 500 మీటర్ల పరిధిలో పదే యాక్సిడెంట్లు జరుగుతుంటే మాత్రం 50 లక్షల వరకు వడ్డించే వాళ్ళకు ఫైన్ వేస్తారంట. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. ఇక తెలుగు భాష సాహిత్య సంపద పరిరక్షణ ఆవశ్యం. పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలుగు భాష సాహిత్య సంపదను పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. చిన్న వెంకన్న సేవలో సుప్రీం న్యాయమూర్తి. తమిళనాట సర్ వద్దు అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం. తమిళనాడు ఓటర్ల జాబితాలో ప్రత్యేక సవరణ పనులు వేడనాడాలని ఎన్నికల కమిషన్ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం కోరిందంట. ఓకే, బీహార్ వాళ్ళు కూడా వద్దు అన్నారు, కానీ చివరికి అక్కడ జరిగింది. అలాగే తమిళనాడు వాళ్ళు కూడా ఆపుకోవడం కష్టం. ఇక జోగి రమేష్కు ఒక్క విడతలో 3 నుంచి 5 లక్షలు అంటండి. ఇక జోగి రమేష్ అరెస్ట్ నేపథ్యంలో పోలీసులు రిమాండ్ రిపోర్ట్ వేశారు. ఈ రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా పెట్టారు. సో ఈ నకిలీ మద్యంలో 2-3 నెలలకు ఒకసారి జోగి రమేష్ ఖాతాలో 3 నుంచి 5 లక్షలు డబ్బులు పడేవంట. ఎక్సైజ్ సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. నకిలీ మద్యం దందాక అండదండలో సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రతిఫలంగా ఈ సొమ్ము ముట్టజెప్పేవారని వెల్లడైంది. జోగి రమేష్ ఆదేశాల మేరకు వైకాపా హయాంలో 2022 జూన్లో జనార్దన్ రావు తన బ్యాంకు ఖాతా నుంచి 8 లక్షలు విత్డ్రా చేసి అందులో 4 లక్షలు, మరో సందర్భంలో 9 లక్షలు విత్డ్రా చేసి అందులో 5 లక్షలను ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ ఘాట్ వద్ద జోగి రాముకు ముట్టచెప్పినట్టు గుర్తించింది. రమేష్కు జనార్దన్ రావు డబ్బులు ఇవ్వడం తాము చూశామని పలువురు సాక్షులు వెల్లడించినట్టు పేర్కొంది. నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేష్ రాములను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ సిట్ అధికారులు వారిద్దరిని ఆదివారం రాత్రి 11 గంటలకు విజయవాడ ఎక్సైజ్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ సందర్భంగా రిమాండ్ రిపోర్ట్ వేస్తే ఆ రిమాండ్ రిపోర్ట్లో వీళ్ళు లబ్ధి పొందారు, వీళ్ళ వల్లనే నకిలీ మద్యం పెట్టారు, నకిలీ మద్యం ద్వారా వీళ్ళు లబ్ధి పొందారు అని బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ కూడా అండ్ వాంగ్మూలం దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఇచ్చారు. ఇది కీలకంగా మారింది. నకిలీ మద్యం తయారు చేయించిన ఆయన ఎక్సైజ్ సిట్ దర్యాప్తులో వెలుగులోకి. చంద్రబాబు కబడ్దార్, లోకేష్ జాగ్రత్త, వేలు చూపిస్తూ జోగి రమేష్ హెచ్చరికలు. ఎక్సైజ్ స్టేషన్లోకి వెళ్తుండగా నానా యాగి. అని నేషనల్ తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి
జాతీయ రహదారి 2 నెలలకి 2 ముక్కలు. రాకాశాల మృత్యువల. మైపాడు బీచ్లో 3 యువకులు. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలి. కర్నూలులో బీసీ భవన్ నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి కోటి కేటాయింపు. ఆర్ కృష్ణయ్య. 10,147 కిలోల గంజాయి దహనం. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. 10,147 కిలోలు అంటండి దొరికింది. ఎవరి వైపు తిరిగానో తొలి దశ. 6న బీహార్ మొదటి విడత పోలింగు. ఎన్డీఏ కూటమిలో ఉత్సాహం తొక్కిసలాట. బీహార్లో గెలుస్తాం, 18న ప్రమాణం చేస్తాం. తేజస్వి యాదవ్ ధీమా. 26 నుంచి నేరగాళ్లపై కొరడా జులిపిస్తామని వెల్లడి. అపహరణలు, దోపిడీలకు మంత్రిత్వ శాఖలు. సో ఇవన్నీ ఈనాడులో వచ్చిన అంశాలు. సాక్షిలో చూస్తే, సాక్షిలో ఈ జోగి రమేష్ అరెస్టు మీద చాలా వార్తలు కుమ్మిపడేశారు. జోగి రమేష్ అరెస్టు ముమ్మాటికి అక్రమమే, నకిలీ మద్యం తయారీ, సరఫరా, అమ్మేది అంతా మీ వారే, బురద జల్లేది, అరెస్ట్ చేసేది మాత్రం మా వాళ్ళన అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ అంటూ వైఎస్ జగన్ మండిపాటు. నకిలీ మద్యం అంశంపై సిబిఐ విచారణ చేయించాలని హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటి రోజు అరెస్ట్ చేస్తారా? ఈ వ్యవహారంలో మీ ప్రమేయం లేకపోతే సిబిఐ విచారణకు భయం ఎందుకు? మీరు చేశారుగా సిబిఐ విచారణ వివేకానంద రెడ్డి గారి కేసు మీద. మీరు కూడా పిటిషన్ వేశారుగా వివేకానంద రెడ్డి గారి కేసుని సిబిఐ విచారణకు ఇవ్వాలని. సిబిఐ విచారణకు ఇచ్చే టైంలో దాన్ని మళ్ళీ వాపస్ తీసుకున్నారుగా. అమ్మో నిజంగా నేనేదో సరదాగా అన్నానో, నిజంగా మీరు అలా ఇచ్చేస్తారా ఏంటని. చిన్నపిల్లలకు కూడా ఈజీగా అర్థమై. జులై సినిమాలో బ్రహ్మానందం చూడండి, దొంగతనం చేసి దొరికిపోవడం ఆ ప్రత్యేకత, ఆ పాత్ర ప్రత్యేకత. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అబద్ధం చెప్పి తప్పులు చేసి దొరికిపోవడం వీళ్ళ ప్రత్యేకత. సిబిఐ విచారణ కావాలి అని జోగి రమేష్ గారు పిటిషన్ ఎందుకు వేశారు? ఆయనకు ముందే ఉప్పందింది, సమాచారం అందింది, ఇంకో 2-3 రోజుల్లో అరెస్ట్ చేయబోతున్నారు అని. సో ఈలోగా ఒక పిటిషన్ వేస్తే పిటిషన్ పడి ఉంటుంది కదా, నేనే సచ్చీలుండి, నేనే నిజాయితీ పరుణ్ణి, నేనే సిబిఐ విచారణ అడిగాను, అందులోకి నన్ను అరెస్ట్ చేస్తారా అని చెప్పి ప్రచారం చేసుకోవడానికి బాగుంటుంది. నిజంగా వాళ్ళు సిబిఐ విచారణకు ఇవ్వడానికి సిద్ధమైతే వీళ్ళే వద్దంటారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారే ప్రత్యక్ష నిదర్శనం. వివేకానంద రెడ్డి గారి కేసు జరిగిన రోజు సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేసి హైకోర్టులో పిటిషన్ వేశారు. సునీతారెడ్డి గారు కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు సిబిఐ విచారణ కావాలి అని. అప్పుడు సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు తాను వేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు, సిబిఐ విచారణ అవసరం లేదు అని. అంటే ఫస్ట్ ఏదో జనాల్ని నమ్మించడానికి సిబిఐ పేరును వాడుకుంటారు, నిజంగా సిబిఐ రంగంలోకి దిగితే తోక జాడిస్తారనడానికి అవి నిదర్శనాలు అన్నమాట. ఇక ప్రైవేట్ పేరుతో పలాయనం, భక్తుల భద్రతపై బట్టబయలైన ప్రభుత్వ వైఫల్యం, ఆలయాల్లో భద్రతపై అడుగడుగున నిర్లక్ష్యం, ప్రైవేటుపై నెపం నెట్టడానికి శతవిధాల ప్రయత్నం, ఇందుకు పూర్తి భిన్నంగా జగన్ ప్రభుత్వ పాలన, దేవాదాయ శాఖ పరిధిలో లేని గుళ్లకు భద్రతా చర్యలు, అప్పట్లో దేవాదాయ శాఖ ద్వారా ఆయా గుళ్లను నిర్వహించే వారికి నోటీసులు, తప్పనిసరిగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆదేశాలు, జగన్ ప్రభుత్వ చర్యలకు కూటమి సర్కార్ తూట్లు. అయితే ఒకటి మాత్రం నిజం, కాశీబొగ్గలో జరిగిన ప్రమాదం ఎంత ప్రైవేట్ ఆలయం అయినప్పటికీ ప్రభుత్వ బాధ్యత ఉంది, ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది. వేలాది మంది ఒక చోట గుమిగూడినప్పుడు పోలీసులు ఖచ్చితంగా వెళ్ళాలి. అందులో మనం తప్పించుకోవడానికి, ప్రభుత్వం తప్పించుకోవడానికి ఏమీ లేదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల చొప్పున సాయం ఇచ్చారంటండి. కాశీబొగ్గు తొక్కిసలాటపై న్యాయ విచారణ జరిపించాలి, రెడ్ బుక్పై ఉన్న శ్రద్ధ రూల్ బుక్పై లేదు, ఇదేనా సనాతన ధర్మ పరిరక్షణ? వైఎస్ఆర్సీపీ నేతలు బొత్స, కన్నబాబు, కృష్ణదాసు, తమ్మినేని, సీదిరి వీళ్ళందరూ కూడా నిన్న వెళ్ళి పరామర్శించారు. ఓకే, ఇక కర్షకుడిపై బాబు సర్కారు కర్కసం, తుఫానుతో కకావికలమైన కనికరం చూపిన కూటమి ప్రభుత్వం, కష్టకాలంలో అన్నదాతలను గాలికి వదిలి సీఎం చంద్రబాబు లండన్ టూర్, క్రికెట్ మ్యాచ్ వీక్షణ కోసం తనయుడు ముంబైకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పొలాల్లో దొరలేరేంటి? వైసీపీ హయాంలో తుఫాన్లో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పొలాలు చూసుకొని ఈత కొట్టారేమో, దొరలేరేమో. అప్పుడు ఆయన కూడా ప్యాలెస్కి పరిమితం అయ్యారుగా, అప్పుడు ఆయన కూడా తిరిగారుగా. కనీస బాధ్యత లేకుండా అన్నదాతలను నట్టేట ముంచిన ఏలికలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంతో పాటు మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు. సో ధాన్యం కొనుగోలు విషయంలో గ్రౌండ్ లెవెల్లో రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రస్తావించడం వరకు తప్పులేదు. కానీ రైతులు అక్కడ ఇబ్బంది పడుతుంటే వీళ్ళు లండన్ వెళ్ళిపోయారు, రైతులు ఇబ్బంది పడుతుంటే వీళ్ళు ముంబై వెళ్ళిపోయారు, క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఎందుకు? ఆల్రెడీ తుఫాను విషయంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది అది తీసుకుంది. ఇప్పుడు రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది, లెక్కలు జరుగుతున్నాయి, ఎన్యూమరేషన్ జరుగుతోంది. ఒక 4-5 రోజుల్లో పూర్తి స్థాయి నివేదికలు వస్తాయి, రైతుల జాబితా సిద్ధం చేస్తారు.
అప్పుడు ఒకవేళ అర్హులైన రైతులకు ఎవరికైనా పరిహారం అందే జాబితాలో లేకపోతే అప్పుడు పట్టుకోవాలి. అయితే రొటీన్ సాక్షి నుంచి ఇటువంటి వార్తలు ఎక్స్పెక్ట్ చేస్తాము. అంతకుమించి ఈ టైంలో ఇంకేముంటాయి. ఈ పేజీ కూడా మొత్తం జోగి రమేష్ గారి కోసం కేటాయించారు. ఓహో, ఒక్క ఆధారం ఉంటే ఒట్టు. జనార్దన్ రావు కట్టు కదనే ఒలివేసిన సిట్. ఈ ఫోటో మళ్ళీ వేశారు. సాక్షికి ఇష్టమైన ఫోటో మళ్ళీ వేశారు. ఈరోజు కూడా వేశారు. పచ్చమాఫియా దందా, అందుకే సిట్ అండ. నకిలీ మద్యం కేసును పక్కదారి పట్టించబడినాకు 5 ఏళ్ళలో 45,000 కోట్ల తోపిడికి కూటమి పెద్దలు కుట్ర. ఎన్నిసార్లు వేస్తారు ఆ ఫోటో? అమర్చతంత్రం పక్క. ఈ పేజీ కూడా అరెస్ట్ గురించేనా? ఈ పేజీ కూడా ఊరినాయి. తొక్కిసలాట నుంచి దృష్టి మళ్లించేందుకు జోగి రమేష్ అక్రమ అరెస్టు. నకిలీ మద్యం తయారు చేస్తూ టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోయారని వైసీపీ నాయకులు మాట్లాడారు. ఓకే, తీసేయచ్చు, ఇంకా పనికిరాని వార్తలే ఉన్నాయి. ఇక ఆంధ్రజ్యోతిలో జోగి రమేష్ అరెస్టు, బలాబాహుబలి. విశాఖలో వైసీపీ దందానిచ్చారండి. వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడంట జిల్లాకి కొండారెడ్డి. ఆయన తెప్పించుకున్నాడంట. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి విక్రయిస్తున్న వైసీపీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డి విద్యార్థులే లక్ష్యంగా మాదక ద్రవ్యాల విక్రయం. గుడివాడ యువకుడితో బెంగళూరు నుంచి విశాఖకు చరణ్ దగ్గర 36 LSD బోల్ట్స్ పట్టేసిన పోలీసులు. హైదరాబాద్, గోవా నుంచి కూడా తెప్పిస్తున్నట్టు వెల్లడి. జగన్, అమర్నాథ్ రెడ్డిలతో కొండారెడ్డికి సత్సంబంధాలు. 4 అరెస్టు, రిమాండ్ మరొకరి కోసం గాలింపు. అది వైసీపీ యువనేతలు చేస్తున్న వ్యాపారం అది. సో రాష్ట్రంలో ఇప్పటికీ కూడా ఈ నిషేధిత మాదక ద్రవ్యాలు, గంజాయి ఉన్నాయంటే అది వీళ్ళ చలవేనేమో, వీళ్ళే తీసుకొచ్చి అమ్ముతున్నారేమో. ఇక రాయాలా వద్దా? టెట్పై అయోమయంలో ఇన్ సర్వీస్ టీచర్లు. 1,00,000 మంది టీచర్లపై టెట్ ప్రభావం. ఇప్పటిదాకా 6,000 మంది దరఖాస్తు. రివ్యూ పిటిషన్కు సర్కారు నిర్ణయం. సుప్రీంకోర్టు తీర్పుపైనే భవితవ్యం. ఆల్రెడీ ఇన్ సర్వీస్ అంటే ఉపాధ్యాయులుగా ఉన్నవారు కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాయడం విషయంలో మేనమేషాలు, కొంత డౌట్లు, అనుమానాలు ఉన్నాయి. సో ఎటు తేల్చుకోలేకపోతున్నారు వాళ్ళు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు అయోమయంలో పడ్డారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాయాలా వద్దా అనే విషయంపై ఎటు తేల్చుకోలేకపోతున్నారు. టెట్ లేని వారంతా 2 ఏళ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో ఇటీవల పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన టెట్ నోటిఫికేషన్లో ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే టెట్ మినహాయింపు కోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మళ్ళీ టెట్ మినహాయింపుపై టీచర్లు ఆశలు చిగురించాయి. లండన్ చేరుకున్న సీఎం చంద్రబాబు. మోదీని ఆడిస్తున్న వ్యాపారులు. అదానీ, అంబానీ చేతిలో రిమోట్ కంట్రోల్. చిన్న వ్యాపారులను నాశనం చేసి బడా వ్యాపారవేత్తలకు మేలు చేయడమే మోదీ లక్ష్యం. బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ. చెరువులు దిగి చేపలు పట్టిన ప్రతిపక్ష నేత. 18 సీఎంగా ప్రమాణం చేస్తున్న తేజస్వి. సో బీహార్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రోడ్డు ప్రమాదాలకు ఇకపై కాంట్రాక్టర్ జరిమానా. బీఓటీ హైవే పరిధిలో ఏడాది కంటే ఎక్కువ మరణాలు జరిగితే 25 లక్షలు. ఏడాది తర్వాత పునరావృతమైతే 50 లక్షలు. వాన లోటు తీర్చిన మంతా తుఫాను. గణనీయంగా పుంజుకున్న వర్షపాతం. జవసత్వాలతోనే వారసత్వం సాధ్యం. తండ్రి ఆస్తులు పంచుకోవడం కాదు. ఓకే, బలాబాహుబలి. ఓకే, ఆపరేషన్ సింధూర్ నుంచి వారు ఇంకా తేరుకోలేదు. పాక్పై బాంబులు వేస్తే కాంగ్రెస్ రాజ్ కుటుంబానికి నిద్రలేదు. బీహార్ మహాగఠబంధన్లో తీవ్ర విభేదాలు. వారి మేనిఫెస్టో అబద్ధాలు పుట్ట. ప్రధాని మోదీ. గల్ఫ్ నుంచి వచ్చి తిరిగిరాని లోకాలకు. స్పోర్ట్స్ బైక్పై అర్ధరాత్రి అతివేగం. విద్యుత్ స్తంభాన్ని ఢీకొని చిత్రమైంటారు. గతంలో ఒకసారి ప్రమాదానికి గురైతే కాళ్ళలో రాడ్లు వేశారు. ఆ రాడ్లు తొలగించుకోవడానికి గల్ఫ్ నుంచి స్వదేశానికి వచ్చిన యువకుడు స్పోర్ట్స్ బైక్పై అర్ధరాత్రి మితిమీరిన వేగంతో వెళ్తూ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఒకసారి జరిగిన తర్వాత జాగ్రత్త పడాలి కదా నాన్న. మోదీని ఆడిస్తున్న పెద్ద వ్యాపారులు. రాజస్థాన్లో మరో బస్సు ప్రమాదం. అబ్బా, ఏసీ బస్సు దగ్ధమైన సంఘటన మరొక ముందే రాజస్థాన్లో ఆదివారం మరో ప్రమాదం సంభవించింది. నిలిపి ఉన్న ట్రైలర్ను బస్సు ఢీకొనడంతో 18 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 3 గాయపడ్డారు. అమెరికాలో ఆకలి కేకలు. షట్డౌన్తో అక్కడ పేదలకు నిలిచిపోయిన ప్రభుత్వ సాయం. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి. ఆంధ్రప్రభలో చూస్తే 10,000 కిలోమీటర్లు కొత్త రోడ్లు రాబోతున్నాయంట. గుజరాత్ తరహాలో పీపీపీ మోడల్ రోడ్ల నిర్మాణం. 2 దశల్లో కొత్త రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు. బాబు ఎప్పటి నుంచో అంటున్నారమ్మా పీపీపీ రోడ్లని. దాదాపుగా 1.5 ఏళ్ల నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల నుంచి ఇదే అంటున్నారమ్మా.
కానీ ఇంకా లేవు. ఈలోగా గ్రౌండ్ లెవెల్లో రోడ్లు ఛిద్రమైపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. అందులోకి ఇప్పుడు వర్షాల కారణంగా ఇంకా ఎక్కువ గుంతలు పడ్డాయి. ఎయిర్ ఇండియాపై విచారణ, గడువు ముగిసిన లైసెన్స్తో విమానాలు నడిపిన పైలట్లు వివిధ టెస్టుల్లో విఫలమైనట్టు నిర్ధారణ, ఆంగ్ల భాష ప్రావీణ్యం తనిఖీల్లోనూ విఫలం. నేడు వీధి కుక్కలపై సుప్రీంలో విచారణ, హాజరు కానున్న అన్ని రాష్ట్రాల సీఎస్లో హాజరు కాకపోతే జరిమానాలు విధిస్తామని తీవ్ర హెచ్చరిక. కాంగ్రెస్ ఆర్జేడీ గ్యాంగ్స్టర్లు, కాంగ్రెస్ను ఆర్జేడీ గన్తో బెదిరించింది. సీఎం అభ్యర్థిత్వాన్ని గుంజుకుంది. ఇది ప్రజాస్వామ్యం కాదు. వాళ్ళు ఎవరు సీఎం అభ్యర్థి అయితే మనకెందుకు? అదాని మీట నొక్కితే మోడీ డ్యాన్స్, బడా వ్యాపారుల చేతిలో మోడీ రిమోట్, వారికి 10 ఏళ్లలో 16 లక్షల కోట్లు, మేము అధికారంలోకి వస్తే బీహార్కు ప్రత్యేక హోదా. విషాదంగా బీహారీలకు దక్కిన సీఎం పీఠం. 20 ఏళ్లుగా పోటీ చేయని నితీష్, హ్యాట్రిక్పై తేజస్వి కన్ను. రాఘోపూర్లో వరుసగా తేజస్వి గెలుపు. నితీష్ కుమార్ లోక్సభకు సక్సెస్. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం, మండలి నుంచే నితీష్ ప్రాధాన్యం. పార్టీని గెలిపిస్తున్న పోటీకి విముఖత. 1989 నుంచి కలిసి వచ్చిన కాలం. లాలు వారసుడిగా తేజస్వికి బలం, ఒకటైన యాదవ సామాజిక వర్గం, అధికారం కోసం విశ్వ ప్రయత్నాలు అని. నితీష్ కుమార్ ప్రత్యేకత ఏంటంటే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడు. అసలు ఎమ్మెల్సీగా ఉంటూనే ఆయన సీఎం అవుతుంది. ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయడం అనేది వాళ్ళకి రకరకాల భయాలు, రకరకాల అనుమానాలు ఉంటాయి. 20 సంవత్సరాల నుంచి ఆయన అదే పరిస్థితి అన్నమాట. బీహార్ సీఎంగా 2005 నుంచి జేడీ అధినేత నితీష్ కుమార్ కొనసాగుతున్నారు. 2014-15 మధ్య కొన్ని నెలలు మినహా మిగిలిన 20 ఏళ్ళు బీహార్ ముఖ్యమంత్రి పీఠంపై ఆయనే కూర్చున్నారు. కానీ ఆయన 2 దశాబ్దాల కాలంలో ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. ఎమ్మెల్సీగా ఎన్నికై సీఎం పీఠాన్ని అధిరోహిస్తున్నారు. డెల్టా ముంపుతో ఎట్లా, కలగా మిగులుతున్న ఆధునికీకరణ. ప్రాజెక్టుల భద్రతపై ఆందోళన, ఆక్రమణలతో కాలువల విస్తరణకు అవరోధాలు, కేరళ తరహా నిర్ణయాలు తప్పనిసరి అంటున్న నిపుణులు. ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టుల వల్లే ముప్పు డెల్టాలను దశాబ్దాల కాలంగా వేడని గ్రహణం. సో మన రాష్ట్రంలో కీలకమైనది కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా, పెన్నా డెల్టా. నదీ పరివాహకంలో ఆ కాలువల ద్వారా వచ్చే ఆయకట్టు. దశాబ్దాల కింద నిర్మించిన ఈ భారీ జలవనరుల ప్రాజెక్టులు కాలువల ఆక్రమణ వెరసి విస్తరణకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయని స్పష్టమవుతోంది. వీటి ఆధునికీకరణ జరగదు, కానీ దాని పేరిట 100 కోట్ల నిధులు మాత్రం రిలీజ్ చేస్తారు ప్రతి సంవత్సరం. అవి పూడుకుపోయి కుచించుకుపోయి ఆక్రమణల కారణంగా ఒక ఉదాహరణకి 5,000 క్యూసెక్లు ప్రవహించాల్సిన చోట 1000 క్యూసెక్లు, 1,500 క్యూసెక్లు మాత్రమే నీళ్లు ప్రవహిస్తాయి. ఎందుకంటే కాలువ విస్తీర్ణం తగ్గిపోద్ది, పూడికిపోద్ది, గుర్రపుడెక్క పేరుకుపోద్ది. అండ్ పనిలో పనిగా ఆక్రమణలు చేసి అక్కడ ఏవో దుకాణాలు ఏవో ఒకటి కట్టేస్తుంటారు. ఈ డెల్టాల్లో అవే ఎక్కువ జరుగుతున్నాయి. మీరు కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా ఎక్కువగా చూడవచ్చు ఇటువంటి పరిస్థితి. సో దాన్ని ముంపుతో ఎట్లా, కలగా మిగులుతున్న ఆధునికీకరణ అని ఆంధ్రప్రభలో రాశారు. సో ఇవన్నీ ఆంధ్రప్రభ అంశాలు పక్కన పెడితే, అమెరికాలో ఉచిత ఆహార కేంద్రాల వద్ద రద్దీ, స్నాప్ పథకంపై షట్డౌన్ ప్రభావమే కారణం. పట్నాలో మోదీ భారీ రోడ్ షో. బీహార్ ఎన్నికల బరిలో సుశాంత్ రాజ్పుత్ సోదరి. బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ రాజ్పుత్ సోదరి వరుసయ్య సమీప బంధువు దివ్యా గౌతమ్ బీహార్లోని దిఘా స్థానం నుంచి సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. నేర్చుకోవడం అన్నిటికీ ఆపకండి. ఓకే. 5న కాశీలో దేవు దీపావళి, 10 లక్షల మట్టి ప్రమిదలు సిద్ధం. వావ్, ఆ రోజు బాగుంటుంది. కరేబియన్లో అమెరికా మరోసారి దాడి, 3 స్మగ్లర్ల మృతి. బీమా ఆలస్యంపై గేదె మృతకలేబారంతో రైతు ఆందోళన, ఎట్టకేలకు దిగొచ్చిన బ్యాంకు. బాలుడి ప్యాంట్లో తేలును వదిలిన ఉపాధ్యాయులు. హిమాచల్ ప్రదేశ్లో ఘటన. 8 ఏళ్ల బాలుడిని ఉపాధ్యాయులు పదే కొట్టడమే కాకుండా అతడి ప్యాంట్లో తేలును వదిలిన ఘటన హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లాలో వెలుగు చూసింది. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడితో పాటు మరో ఇతర ఉపాధ్యాయులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ స్కూల్లోనేనా? ప్రైవేట్ స్కూల్లో కాదు, ప్రభుత్వ స్కూల్లోనే ఇలా చేశారంటండి. లుథియానా యూనివర్సిటీలో కంబూజా చాయ్ పరిశోధన. చైనా నుంచి మొదలై గత 25 ఏళ్లలో క్రమంగా ప్రాచుర్యం పొందిన కంబూచా చాయ్ విక్రయాలను ఆన్లైన్ వేదికల ద్వారా ఆదరణ ఉంది. చైనాలో దీన్ని అమృతప్రాయంగా భావిస్తారు. ఎంపీలో మహిళా నక్సలైట్ లొంగుపాటు, ఆమెపై 14 లక్షల రివార్డ్. సో నక్సలైట్ల లొంగుపాటు ఇంకా కొనసాగుతోంది. సో ఇవి చివరి వరకు చూశారు కదా, 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సరే, కంటెంట్ అయిపోయింది. ఒక చిన్న ప్రమోషను. మీకు తెలుసు లడ్డూపల్లెం.com అని మనం ప్రమోట్ చేస్తున్నామని. దీని ప్రత్యేకత ఏంటంటే, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా తయారు చేయని ప్రోడక్ట్స్ ఇక్కడ వీళ్ళు పరిశోధనలు చేసి ట్రైనింగ్ తీసుకొని తయారు చేస్తున్నారు.
అందులో భాగంగా వీళ్ళు కొత్తగా లాంచ్ చేసిన ప్రోడక్ట్స్ కొన్ని పౌడర్స్. మునగాకు పొడి మీ అందరికీ తెలుసు, దానికి ఎంత మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనేది. అలాగే జామాకు పొడి, మనకు రెగ్యులర్గా దొరికే జామ ఆకులు, ఒక 5 కేజీలు జామ ఆకులు తీసుకొచ్చి బాగా ఎండలో ఎండబెట్టి దాన్ని పౌడర్ చేస్తే, అది జామాకు ఎంత ఎండాలంటే ఇలా పట్టుకుంటే పొడి అయిపోవాలి, అంతగా ఎండబెడితే 5 కేజీల జామాకు దాదాపుగా ఒక పావు కేజీ పౌడర్ అవుద్దేమో, చాలా తక్కువ పౌడర్ అవుద్ది అనమాట. సో దాన్ని కూడా వీళ్ళు విక్రయిస్తారు. అది మీరు వేడి నీళ్ళల్లో బాగా 80 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉన్న వేడైన నీళ్ళల్లో జస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని తాగండి, మంచి రిలీఫ్ ఉంది. అలాగే జామాకు పొడి వీళ్ళ దగ్గర ఉంటుంది. అలాగే ప్రోటీన్ పౌడర్, ఏబీసీ పౌడర్, యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఈ 3 మిక్సింగ్ పౌడర్ పాలల్లో వేసుకొని పెద్దవాళ్ళు తాగొచ్చు, పిల్లలు తాగొచ్చు. అటువంటి పొడి కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. అంటే ఇవన్నీ కొత్త ప్రోడక్ట్స్ 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడ తయారు చేయను, వీళ్ళే తయారు చేస్తున్నారు. దాంతోపాటు మిల్లెట్స్తో తయారు చేసిన లడ్డూలు ప్లస్ హాట్ స్నాక్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, సీడ్స్, ఇలా మల్టీ వెరైటీస్ వీళ్ళ దగ్గర ఉంటాయి. వీలైతే మీరు బుక్ చేయండి. laddupallam.com సైట్ విజిట్ చేసి ఏమున్నాయో చూసి బుక్ చేయండి. లేదా 9997839994 ఆ నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.